శ్రీ భ్రమర ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు పోలీస్ కి రాసిన ఫిర్యాదు ఇది. వాళ్ళ ఫిర్యాదు లేఖలోనే స్పష్టంగా సంపత్ కుమార్ గారి పేరిందులో పొందుపరుస్తూ 8 కోట్ల వసూలు అడిగిన మమ్మల్ని. వారికి వచ్చిన జాతీయ కాంట్రాక్టుకు ఆ కాంట్రాక్టర్లను 8 కోట్లు ఇవ్వాలి, ఇచ్చుకోవాలి. ఒకవైపు 300 కోట్ల డెకెన్ సిమెంట్స్ గతంలో చూసినాం. మంత్రి గారి ఇంటి ముందే రోడ్డు మీదే పంచాయతీ. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ గారి ఇంటికి పోయారు. ఏందబ్బా అనంటే డెకెన్ సిమెంట్స్ అనే ఒక పారిశ్రామికవేత్తను తుపాకీ పెట్టి 300 కోట్లు వసూలు చేసే ప్రయత్నం చేసిర్రు అని. దాని మీద ఎఫ్ఐఆర్ లేదు. ఇగోండి ఇంకొకటి అలాంటి సంఘటన. ఇందులో స్పష్టంగా పోలీస్ కంప్లైంట్ లెటర్ కూడా ఉన్నది. 8 కోట్లు సంపత్ కుమార్ గారు వారి అనుచరులతోని మారణాయుధాలతోని మమ్మల్ని ఏమంటారంటే, ఓ వీళ్ళు ట్విట్టర్లో ఆయుధాలు పెట్టినరు ఇది అది అనేసి మమ్మల్ని అన్నారు సంపత్ కుమార్ గారు. ఇది వాళ్ళ కంప్లైంట్ లెటర్లోనే. కాంగ్రెస్ వాళ్ళకు అంగ్రేజీ తెలిసి ఉంటే డేంజరస్ వెపన్స్ విచ్ కాజ్డ్ హర్ట్ అండ్ గ్రీవియస్ హర్ట్, డేంజరస్ వెపన్స్ అని ఆ పోలీస్ కంప్లైంట్ లో పెట్టారు. మరి దీని మీద రేవంత్ రెడ్డి గారు సిట్ విచారణ చేస్తారా?